ఇప్పుడున్న వాళ్ళు ఉన్నారు భర్తలు చచ్చిపోతే సంవత్సరం తిరగకుండానే 3 నెలలకే నాకు తెలిసిన వాళ్ళు చంటి చంటి అని పిలిచేవాడు. మేము రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు మా ఇంటి పైన ఆంటీ ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, నువ్వు చచ్చిపోయిన వెంటనే నేను వేరే వెంటనే పెళ్లి చేసుకుంటాడు మీ అంకులు అనేవాడిని. వీరాస్వామి అని అంకులు రైల్వే డ్రైవర్ ఆయన. అంటే నోర్మీరా అనేది మా ఆంటీ. నిజంగానే చచ్చిపోయిన తర్వాత 3వ నెలకి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా పెళ్లి చేసేసుకున్నాడు, చిన్న బాబును కూడా పుట్టించేశాడు. ఇటువంటి మహానుభావులు మనవాళ్ళు. పరమేశ్వరుడు అసలు పెళ్లే చేసుకోకుండా వైరాగైపోయి తిరిగేస్తున్నాడు విశ్వం అంతా. తిరిగేస్తుంటే అప్పుడు దేవతలంతా వెళ్లి శరణ వేడితే విష్ణువుని, మళ్ళీ అమ్మవారు భవానీ అంటే నువ్వే అనమాట. ఆ భవానీ వచ్చి ఆజ్ఞాపిస్తుంది, నువ్వు వెళ్ళి కట్ చెయ్యి నీ శరీర పార్ట్స్ ని అని. అప్పుడు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో పార్ట్స్ అన్ని కట్ చేస్తే జుట్టంతా ఒక చోట, పళ్ళు ఒక చోట, ఇలా అన్ని రకాల భాగాలు పడి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అందులో పళ్ళు పడిన చోట మనకి జోగులాంబ అమ్మవారు అన్నమాట. అందువలన జోగులాంబని ఎలా డిఫైన్ చేశామంటే అమ్మవారిని లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం అని చెప్పి వర్ణిస్తారు. అంటే స్తనాలు పెద్ద పెద్ద స్తనాలు ఉంటాయి. రాక్షస స్వరూపిణి, పిశాచ స్వరూపిణి అనమాట. మహాకాళి, పంచమహాకాళికల్లో ఒకటి జోగులాంబ. వీళ్ళంతా ఇప్పుడు ఫ్యాషన్ కి బిజినెస్ మాఫియా తయారైందని చెప్పాను కదా, ఈ స్పిరిచువల్ మాఫియా. వీళ్ళంతా కామాఖ్య మాట్లాడితే, లేకపోతే ఇంకొకడేమో వారాహి, ఇంకొకటి ప్రత్యంగిర అని చెప్తున్నారు కదా, వీళ్ళు అక్కడ తీసుకుపోతున్నారు. అసలు పంచకాళికల్లో ఎక్కడుంది అలంపురం జోగులాంబలో. వీళ్ళు అక్కడికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలు, ఈ బాధలన్నీ పోతాయి. పిశాచ బాధలు, రోగాలు, చేతబళ్ళు అన్నీ పోతాయి అనమాట. ఏవైతే ఏ బాధలు, సమస్త కోరికలు వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు కదా, అక్కడికి వెళితే మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఇవన్నీ జోగులాంబ చేయగలదు. లంబస్తని అంటే స్తనాలు అంతలా పెద్దగా ఉండి, వికృతాక్షి మహమ్మ కళ్ళు ఇలా గుడ్లు బయటకు వచ్చేసినట్లు భయంకరమైన రూపం. ఆ రాక్షసుల గుండెలు హడిలిపోయేవారు అనమాట. ఆ తర్వాత ఘోర రూపం, మహాకాళి రూపం కదా, ఆ మహాఘోరంగా ఉంటుంది రూపం. తర్వాత మహాబలం, అస్సలు మామూలు బలం కాదు, శివుడినే విసిరావతల పడేస్తుంది. తర్వాత ప్రేతాసన సమారూఢం, ప్రేతాసనం అంటే శవం పైన నుంచుంటుంది. ఆసనం కూర్చుంటుందో నుంచుంటుంది ఆమె ఇష్టం, శవం పైన. సమారూఢం జోగులాంబాం నమామ్యహం. అటువంటి జోగులాంబ తల్లి మనకి తెలంగాణలో, మనకి తుంగభద్ర నది పక్కన ఒడ్డున, మనకి అలంపురం గ్రామంలో, మనకి హైదరాబాద్కి చాలా దగ్గరలో, కర్నూలు టౌన్ కి ఒక 18-15 కిలోమీటర్ల 12 కిలోమీటర్ల దూరంలో వెలిసింది అమ్మవారు. ఆ అమ్మవారు బహమనీ సుల్తాన్లు వచ్చి 1320వ శతాబ్దంలో దాన్ని పడగొట్టేశారు అమ్మవారి గుడిని. వీళ్ళ పని అదే కదా. అయితే ఆ మూల విరాట్టు నేను చేయలేకపోయారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలంతా కూడా దాచారు అమ్మవారిని. ఆ తుంగభద్ర నది నీటిలో పడేశారు దాన్ని. అక్కడ తీసిన తర్వాత ఆ అమ్మవారిని తీసి 2005లో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఆ యొక్క ఎవరి ఆధ్వర్యంలో, మా గురువు గారు అయినటువంటి భారతీ తీర్థస్వామి శారదా శృంగేరి పీఠం, ఆయన జగద్గురువులు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి వేద పండితులతో నేను వెళ్ళాను, మా గురువులతో పాటు దత్తాత్రేయ శర్మ గారు. అది ఒక 5 సంవత్సరాలు బాలాలయం దాచారు. కన్స్ట్రక్షన్ చాలా సంవత్సరాలు పట్టింది. అక్కడ అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారిలో ఉన్నటువంటి ఆ గణాలన్నింటిని, కళలన్నింటిని తీసి ఒక కలశంలోకి ప్రవేశపెట్టి, ఆ కలశాన్ని ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట పెట్టి భక్తులకి అది మాత్రమే దర్శనం. ఈ మూల విరాట్ని దాచేస్తారు, గుడ్డ కట్టేసి దాచేసి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 2005లో ఓపెన్ చేశారు. అయితే ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారన్నమాట. అందువలన జోగులాంబ అమ్మవారి యొక్క శక్తి అనంతమైనటువంటి, పంచమహాకాళికల్లో ఒకటే ఆమె. కాబట్టి ఎవరైతే చేతబళ్ళు చేశారు, నాకు దుష్ట శక్తులు ఉన్నాయండి, దెయ్యాలు మాట్లాడుతున్నాయండి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మవారి యొక్క దర్శన మాత్రం చేత, అమ్మవారి యొక్క నామం జపమాత్రం చేత క్లియర్ అయిపోతాయి అవన్నీ. కరెక్ట్ గురువు గారు, మనకి చెప్పారు మొత్తం 18 శక్తి పీఠాలని చెప్పారు. అందులో మన రాష్ట్రం తెలంగాణలో వచ్చేసి జోగులాంబ అమ్మవారి ఉంటుంది. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ దాగి ఉన్న ఎవరికి తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి శక్తి పీఠానికి ఖచ్చితంగా కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ జోగులాంబ అమ్మవారు కేవలము శత్రు పీడను పోగొట్టేటటువంటి దేవత. సో పూర్వం
అరుణాసురుడు అనేటటువంటి ఇదే అప్లై అవుతుంది అనమాట భ్రమరాంబ కూడా, అమ్మవారికి కూడా. అక్కడ ఏమవుతుందంటే లెజెండరీస్ ప్రకారము ఒక్కొక్క పురాణ కథ ఉంటుంది. అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఏం చేసేవాడంటే ఆదిపరాశక్తి యొక్క మంత్రాన్ని జపం చేస్తున్నాడు, మహాకాళి మంత్రాన్ని. ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహ. ఇది మంత్రం, మూల మంత్రం. ఇది చెప్పకూడదు కానీ కొంతమంది భక్తులు చేసుకుంటారని మనం చెప్పేస్తున్నాం. సో ఆ మంత్ర జపంతో అరుణాసురుడు చేస్తుంటే మొత్తం ఈ ప్రపంచానంతటినీ కూడా పాలించాడు ఆయన. పాలించి ఇక అతనికి తిరుగు లేదు. తిరుగు లేకపోతే దేవతలకు భయం పట్టుకుంటుంది. ఇప్పుడు ఎవరు తపస్సు చేసినా, నువ్వు నేను తపస్సు మొదలు పెట్టామనుకో, ఫస్ట్ షేక్ అయిపోయేది ఇంద్రుడు అనమాట. ఎందుకు భయపడిపోతాడు, అమ్మో నా ఇంద్ర పదవి సీట్ కోసం తపస్సు చేస్తున్నాడేమో అని ఈ డెమిగాడ్స్, ఈ వరుణుడు యముడు వీళ్ళందరినీ ఈ అష్టదిక్పాలకులందరినీ పంపిస్తాడు భూమి మీదకి. వెళ్ళండి ఆయన, డిస్టర్బ్ చేసి వచ్చేయండి అని. అలా చెప్తే దేవతలు ప్లాన్ వేస్తారు. ఏమని, వీడిని మామూలుగా మార్చలేము, అమ్మవారిని వెళ్ళి చంపే అమ్మవాడిని. అంటే వాడు ఏం తప్పు చేస్తున్నాడు, వాడు లోకకంటకుడు అయ్యాడు కరెక్టే, కానీ వాడు ఏ తప్పు అతను చేయడం లేదు. కానీ ఒకటి చేస్తున్నాడు, నా మంత్రాన్ని గాయత్రి రూపంలో శ్రీశైల భ్రమరాంబికకేమో గాయత్రి రూపంలో చేశాడు ఇంకో అరుణాసురుడు అనే రాక్షసుడు. ఇక్కడ జోగులాంబ మంత్రాన్ని జపిస్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆ మంత్రాన్ని కనుక ఆపించేస్తే ఎవరైనా ఏమైనా చేయగలరు. మీరు ఆ మంత్రాన్ని ఎప్పుడు కూడా ఎవరు ఆపనంత వరకు అతనికి చావే లేదు అని అంటుంది. ఆయన ఏం వరాలు కొనుక్కున్నాడు, ద్విపాద అంటే మనుషుల చేతిలో, చతుష్పాద అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి చేతుల్లో, జంతువుల చేతుల్లో, క్రిమికీటకాదుల చేతుల్లో చావు లేదని కోరుకున్నాడు. అటువంటి సమయంలో ఇక్కడ ఏమవుతుందంటే చక్కగా ఈ వీళ్ళు దేవతలు ఏం చేస్తారు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని పట్టుకుంటారు. పట్టుకొని ఆయన దగ్గరికి పంపిస్తాడు. వెళ్తాడు అరుణాసురుడికి. ఇదేమిటి, సాక్షాత్ దేవతల గురువే వచ్చేసాడు ఏంటి నా దగ్గరికి అని చెప్పి అరుణాసురుడు స్టన్ అయిపోతాడు. అప్పుడు దేవతల గురువు అంటే ఏంటి, బృహస్పతి అంటే పాదరసం. అంటే తెలివితేటలు ఉన్న వాళ్ళకి అబ్బా నీకేంటి నీ బుర్ర పాదరసం అంటాం. ఆయన ఏమంటాడు, నువ్వు నేను ఇద్దరం ఒకే అమ్మవారిని పూజిస్తున్నాం జోగులాంబని, అటువంటిప్పుడు మన ఇద్దరం కలవడంలో తప్పేముంది నాయన అంటాడు. ఛీ, ఈ దేవతలు అంతా కూడా జోగులాంబను పూజిస్తున్నారా, అయితే నేను ఆ జోగులాంబను మానేస్తాను. అంటే ఎనిమిటీ అనమాట వీడికి దేవతలతో. వాళ్ళు చేసిన పని నేను చేయకూడదు, వాళ్ళు పూజించిన దేవత నేను పూజించకూడదు అని అహంకరించాడు. అహంకరించినప్పుడు అమ్మవారికి పూజ మానేశాడు. ఇక అమ్మవారిని జపించడం మానేశాడు, శక్తిహీనుడైపోయాడు. ఎప్పుడైతే మనము ఎవరి మీద మనం దేవుడి పూజ, నేను పూజ చేయనండి అని స్టైల్ గా చెప్తాం మనం. నేను ఏ పూజలంటే నాకు ఇష్టం ఉండదండి, నేను పూజ చేయనండి. శక్తిహీనులై రసహీనులై చచ్చిపోయేటప్పుడు అవయవాలు 50 సంవత్సరాలకే కొన్ని ఆర్గన్స్ అవుట్ అయిపోతాయి. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆర్గన్ తీసేస్తున్నాడు. అంటే దేవుడు అర్థం ఏంటి, యూఆర్ గోయింగ్ నియర్ టు డెత్ అని చెప్తున్నాడు. అవయవాలు పోతే, మొదట అవయవం పోయినప్పుడు బుద్ధి తెచ్చుకొని అయ్యో నేను అమ్మవారిని పూజ చేసుకోవాలన్న జ్ఞానం తెచ్చుకోకుండా అదేదో పెద్ద ఫ్యాషన్ లో మా పిల్లలు పూజ చేయరండి, స్తోత్రాలు చదవరండి అంటారు. దేవుడు అంటే స్తోత్రాలు చదవమని పూజలు చేయమని కాదు. అక్కడ డివైన్ కాన్షియస్నెస్ ని రియలైజ్ చేయడం, తెలుసుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. రమణ మహర్షులు వారు అరుణాచలంలో అదే చెప్పారు.